హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ షాప్లో కొన్నట్టే ఉండే బ్రెడ్ ఈజీగా ఇంట్లో ఓవెన్ లేకుండా చేసుకునే విధానం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 250 గ్రామ్స్ చిరోటి సూజీ రవ్వ, 5 గ్రాముల ఈస్టు కొత్తదే వేసుకోండి, షుగర్ 2 స్పూన్లు, చిన్న స్పూన్లో 1/2 స్పూను సాల్ట్ పౌడర్, చిన్న పూరీ సైజు కప్పులో గోరువెచ్చటి 1 కప్పు పాలు, ఆయిల్ 2 స్పూన్లు, పాలు తీసుకున్న చిన్న కప్పులోనే గోరువెచ్చటి వాటర్ 1 కప్పు వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి ఒక కాటన్ క్లాత్తో క్లోజ్ చేసి 10 మినిట్స్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మళ్ళీ బౌల్లో పెట్టి కాటన్ క్లాత్తో క్లోజ్ చేసి గంట సేపు నానిన తర్వాత తీసి వీడియోలో చూపించినట్టు కొద్దిగా మందంగా చపాతీలాగా తీడి వీడియోలో చూపించినట్టు ఓపెన్ కాకుండా రౌండ్గా క్లోజ్ చేసి బ్రెడ్ చేసుకునే ట్రేలో కొద్దిగా ఆయిల్ పూసి రోల్ చేసి పెట్టుకున్న పిండిని అందులో పెట్టి మళ్ళీ ట్రే మీద కాటన్ క్లాత్తో క్లోజ్ చేసి మళ్ళీ 30 మినిట్స్ నానిన తర్వాత ఫ్రీ హీట్ చేసుకోవడానికి పాత్రలో కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ నానబెట్టుకున్న పిండి ట్రేని తీసి ఫ్రీ హీట్ చేసుకున్న పాత్రలో పెట్టి ఒక ప్లేట్తో క్లోజ్ చేసి 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అయిన తర్వాత ఒక ఫోర్క్తో పిండి లోపలికి గుచ్చి పిండి ఫోర్క్కి అంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి బ్రెడ్ ట్రేని తీసి ఒక కాటన్ క్లాత్తో క్లోజ్ చేసి 30 మినిట్స్ చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ రెడీ.